ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు. అలాగే ఈ ప్రోగ్రాం తర్వాత కూడా హాస్పిటల్లో ప్రోగ్రాం తర్వాత భోజనము అలాగే పనులు పంపిణీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, నిరుద్యోగం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి సందర్భంగా నిన్న అంటే 19వ తేదీ అలాగే రేపు సెలవు, ఎల్లుండి 27వ తేదీ అన్నా క్యాంటీన్లో మొత్తం మనం పేరు చేసి రోజు ఎంతమంది కన్నా భోజనాలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం. 2 రోజులు కూడా అందరూ కూడా అన్నా క్యాంటీన్లో రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో రోజులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందు మనసులో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నలుగురు నాయకత్వంలో బ్రహ్మాండంగా రాజధాని కూడా త్వరలో పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తాం. అట్లాగే గూడూరులో మన క్యాబినెట్ మీటింగ్లో కూడా గూడూరు కాన్స్టిట్యూన్సీకి సోలార్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసిన కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. గూడూరులో అనేక పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం డిస్ట్రిక్ట్ కూడా బ్రహ్మాండంగా సర్వేగా జరుగుతున్న విషయం కూడా చూసుకున్నాం. అట్లాగే ముఖ్యంగా మెగావాడు చేసిన సాగరమణ అప్పుడు కూడా దశకు వచ్చింది. అలాగే అక్కో వాడు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం అలాగే వంతెన నిర్మాణం కూడా చాలా వరకు పూర్తిని చెప్పి తెలియజేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండ పరిశ్రమ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మాకే తెలియదు మన క్యాబినెట్ మీటింగ్లో గూడూరులో సపరేట్గా ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే త్వరలో కూడా పిల్లల మాణిక్రావు గారిని మా లీడర్ ఉన్నాడు, ఆయన నామినేటెడ్ ఎస్సీ సెల్ సమాజానికి త్వరలో వస్తాడు. గతంలో అక్కడ ఒక పరిశ్రమని తోట పరిశ్రమ పెడదామని చెప్పాం. దానికి అందరం కూడా రోజు వ్యతిరేకించాం. ఇక్కడ తోట పరిశ్రమ కాకుండా ఇంకేదైనా పరిశ్రమ పెట్టమని చెప్పి ఆయన రిపోర్ట్ చేశాం. అయినప్పటికీ ఆయన వచ్చి నేను సైట్ చూస్తాను, చూసిన తర్వాత ఏం చేద్దాం అనేది మాట్లాడి పరిశ్రమ అయితే పెడదాము, ఏ పరిశ్రమ పెడదాము అని మీరు మాట్లాడదామని చెప్పాడు. త్వరలో వారం 2 రోజులు ఆయన గూడూరు రావడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి కూడా కొత్త పరిశ్రమ తోట పరిశ్రమ కాకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా నేను చెప్పాను కూడా చెప్పాను. దాన్ని మేము కూడా ప్రయోగించామండి. అది పెట్టాలంటే కష్టం అవుతుంది. అది కాదు ఆల్టర్నేటివ్ పెడితే మాత్రం బాగుంటుందని చెప్పాం. ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పెడదాము, నేను కూడా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా పోయి ఏ పరిశ్రమ పెట్టాలో అనుకుని చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే కలెక్టర్ గారు వచ్చి మన చెరువు కట్టలు కూడా సందర్శించారు. ఖచ్చితంగా కట్టకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడారు. వాడు ఏలకి గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు దైవం అలాగే మోడీ గారి సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి గురు ఆశీర్వాదాలు ఆయన ఉండి ఆయన ఆరోగ్యాన్ని కాపాడి ఎన్నో రోజులు ఆయన మహానుభావులు జరుగుతుందని చెప్పి మేము మా సంస్కృతిగా సర్వ చేయలేదు.